రేపటితో శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతుంది. అసలు ఎందుకో అండి శ్రావణ మాసం అయిపోతుందంటే నాకైతే అస్సలు మంచిగా అనిపిస్తలేదు. చాలా మిస్ అవుతానండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో చాలా నిష్టగా ఉంటూ పొద్దున, సాయంత్రం పూజలు చేసుకుంటూ మనసుకు చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్‌గా అనిపిస్తది గదా! ఇక నార్మల్ డేస్‌లలో మళ్ళీ నాన్ వెజ్ ఉంటుంది. ఎప్పుడైనా పూజ చేయాలనిపించి కూడా అసలు అంత ఇంట్రెస్ట్ అనిపించదండి. నా ఫేవరెట్ మాసాలొచ్చేసి శ్రావణ మాసం, కార్తీక మాసం. కానీ తప్పదు. ఏం చేద్దాం, ఇక నెక్స్ట్ కార్తీక మాసం వరకు వెయిట్ చేయాల్సిందే. ఈరోజు సండే కదా అండి. సండే రోజు నేను పోచమ్మకు బోనం పోస్తున్నా. మాకు ఇటు సైడ్ వరంగల్ సైడ్ పోచమ్మకు శ్రావణంలో బోనం పోస్తారు. హైదరాబాద్ సైడ్ వచ్చేసి శ్రావణంలో ఆషాఢంలో పోస్తారు కదా అండి. నేనైతే ఈ శ్రావణంలో పోస్తున్నానన్నమాట అమ్మవారికి బోనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా లైన్లో లాస్ట్ వీకే బోనాలు జరిగాయండి. పోచమ్మ తల్లికి బోనాలు జరిగాయి. ఇక ఆ వీక్ చాలా ఫీవర్ వచ్చేసి, జలుబు చేసి, దగ్గుతో అసలు మనసుకు ప్రశాంతంగా లేకుండా పూజలా చేసుకోని చెప్పండి. అందులోనూ మరియు ఈ బోనం ఎత్తుకొని వెళ్ళడం అనంటే ఇంకా బాగా అలసిపోతాం కదా అండి. మళ్ళీ బోనం అన్నప్పుడు చాలా నిష్టగా ఉండాలి. నిష్టగా అంటే మన హెల్త్ మంచిగా ఉంటేనే కదా ఏ పూజలైనా చేయగలుగుతాం. కాబట్టి ఇక అందుకోసం అనేసి నేను లాస్ట్ వీక్ చేసుకోలేదు. ఈ వీక్ పడుతుంది కదా, ఈ వీక్ లాస్ట్ శ్రావణ మాసంలో ఉన్నటువంటి ఆదివారం కదా అండి. ఇక ఈ రోజైతే బోనం పోసుకుంటున్నాం. ఇక ఫస్ట్ అయితే మనం ఏ పని చేసినా మార్నింగ్ పూజలు అనేప్పుడనే కాదండి, నార్మల్గా కూడా మనం లేవగానే పాలైతే పెట్టుకోవాలండి గ్యాస్ మీద. పాలు అమ్మవారి స్వరూపం అంటూ ఉంటారు. ఆ అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి పాలన్నమాట. మనం అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా చిన్న గ్లాస్లో పచ్చి పాలు సమర్పించిన అమ్మవారు చాలా ఇష్టంగా స్వీకరిస్తారట అండి. కాబట్టి మనం గ్యాస్ పైన కూడా పాలు పెట్టుకుంటే శుభప్రదమని మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నేను ఆల్మోస్ట్ మా అమ్మ, మా అత్తమ్మ చేసినట్టుగానే చేస్తాను. కొన్ని నేను ఈ మధ్య అన్నీ కూడా చూసి నేర్చుకుంటున్నాను. పూజలైనా వ్రతాలైనా కూడా నేను ఒకరిని చూసి నాకు ఇది నచ్చుతుంది కాబట్టి, నేను ఈ విధంగా చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి నేను చేసుకుంటూ అలా నేను నా పనులైతే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక ఇక్కడైతే మా వారికి టీ పెట్టేసి ఇస్తున్నానండి. టీ ఆయనకు మార్నింగ్ లేవగానే ఒక కప్పు టీ ఇస్తే ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారన్నమాట. నువ్వు నీకు దోశలు వేసిస్తా, నువ్వు తినేసే బావా అని అంటే, వద్దులే, నేను కూడా ఫాస్టింగ్ ఉంటా, నేను కూడా అమ్మవారికి నేను బోనం చేయకపోతే ఏంది, నేను కూడా ఫాస్టింగ్ ఉంటా అనేసి పాపం మా వారు కూడా ఇక బ్రేక్ఫాస్ట్ చేయకుండా నా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక నేను కూడా కొంచెం టీ అయితే తాగుతానండి. మరీ కట్టిగా నీళ్ళు తాగకుండా అయితే ఉండలేను. ఎందుకంటే అసలే హెల్త్ మంచిగా లేదు కదా, ట్యాబ్లెట్లు వేసుకోవాలనేసి కొంచెం టీ అయితే తాగుతున్నాము. మేమిద్దరం కలిసి ఇక టీ తాగుతున్నాం. ఇక ఫుల్ వర్షం పడుతుంది కదా అండి, కొంచెం జాగ్రత్త అండి. ఈ వర్షాలకు అసలు బయటికి వెళ్ళకండి. 3-4 డేస్ వరకు కూడా వర్షాలు ఉన్నాయి అంటున్నారు కదా, కాబట్టి కొంచెం జాగ్రత్త. ట్రైన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ వెళ్ళాల్సి వస్తేనే మాత్రం బయటికి వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఎక్కడికక్కడ ట్రాఫిక్లు స్ట్రక్ అయిపోతున్నాయి, వరదలు బీభత్సంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అర్జెంట్ ఉంటేనే బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక డ్యూటీస్ ఆఫీస్లో ఉంటే మాత్రం తప్పదు, వెళ్ళాల్సిందే. కాకపోతే ఇక మనం ఏదన్నా ప్రయాణాలు గట్లా ఉంటే గనక అవి వాయిదా వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మేమిద్దరం కలిసి టీ తాగిన తర్వాత ఇక్కడ బోనం చేస్తున్నాను. బోనం ఇది మేము ఎప్పుడు ప్రసాదాలు చేసినా ఈ గిన్నెలోనే వండుతూ ఉంటానన్నమాట. రైస్ని అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇక బోనం అయితే వండేస్తున్నాను. మొత్తం పాలతో ఉడికించే కంటే ఇలా నాకు పాలతో ఫుల్గా ఉడికిస్తే కొంచెం నచ్చదండి. అందుకోసం అనేసి ఈ విధంగా ఫస్ట్ ఉడికిన తర్వాత అన్నం అంతా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేస్తాను. కొంచెం ఇలా పొంగించాను, ఎందుకంటే ఈరోజు బోనం చేస్తున్నాను కదా, అందుకోసం అనేసి కొంచెం పొంగిన తర్వాత మళ్ళీ అందులోనే బెల్లం కలుపుతూ ఉంటానన్నమాట. బెల్లాన్ని చిన్నగా తుక్కుగా చేసుకొని ఆ బెల్లాన్ని ఇందులో వేసుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళకు పాలు ప్యూర్ పాలు కదా అండి. అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయి, అత్తమ్మ వాళ్ళకు కూడా గేదెలు ఉంటాయి. అసలు మా అత్తమ్మనైతే నేను వెళ్ళగానే నాకు చిక్కటి పాలు గ్లాస్లో పోసిస్తుంది. ఇక మా అమ్మ ప్రేమ అంటే ఎవరికి తెలియదు చెప్పండి.
మన అమ్మ అంటే నార్మల్. మన అమ్మ ఖచ్చితంగా మనం వెళ్ళగానే మనకు అన్నీ చేసి పెడతది. కానీ అత్తమ్మ వాళ్ళు కూడా అట్లా చేసి పెడతారంటే నేను చాలా లక్కీ కదా! వెళ్ళగానే నాకు పాలంటే ఇష్టం అనేసి మా అమ్మ అయితే చిక్కటి పాలను మా అత్తమ్మ కూడా చిక్కటి పాల మీద మీగడ ఉంటది కదా అండి. ఆ మీగడతో సహా వేసి ఆ పాలు ఇచ్చేస్తుంది. నాకు ఇలా బోనం చేసినప్పుడల్లా ఆ పాల మీగడనే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ పాలు కొందామంటే అంత ప్యూర్ మిల్క్ ఏం దొరకవు కదా అండి. సో ఇక బోనం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక ఇక్కడైతే మేము అమ్మవారికి డెకరేషన్ చేస్తున్నారు. రా అమ్మ అంటే మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చేసి అభిషేకం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బోనాన్ని పూజించుకుంటూ ఉన్నానన్నమాట. ఈ విధంగా బోనం పూజిస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు అమ్మవారికి ఇంత బోనం చేస్తున్నాను నా ఇంట్లో అని చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఏ పూజ చేసినా మనసుకు ప్రశాంతత కోసం, మన హ్యాపీనెస్ కోసం చేస్తున్నామండి. అమ్మవారు వచ్చి స్వీకరిస్తారు అని మనం గట్టిగా నమ్ముకుంటాం కాబట్టి మనం పూజలు చేస్తాం. ఏ పూజ అయినా కానీ మనసుకు ప్రశాంతంగా ఈ పని వల్ల మనకు హ్యాపీనెస్ అనేది రావాలి. మనం చిరాకు పడుతూ అమ్మో ఇది చెయ్యాలా, అమ్మో అది చెయ్యాలా అని అనుకుంటే మాత్రం అట్లాంటి పూజలు చేయకండి. అలా చేయకుండా ప్రశాంతంగా ఉండడమే బెటర్. మనకు ఇష్టంగా చేస్తే ఆ అమ్మవారు కూడా చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. మనం అలసిపోయినట్టు చేసినట్లయితే ఆ అమ్మవారు కూడా అంత ఇష్టంగా మన పూజల్ని స్వీకరించరని నేనైతే నమ్ముతాను. కాబట్టి మీకు నచ్చినట్టుగా మీ పెద్దవాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా పూజలు చేసుకోండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఇలా పూజలు చేయడం అంటే చాలా ఇష్టం. నాకు ఈ విధంగా అలంకరించుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకోసం అనేసి నాకు ఇష్టమైనవన్నీ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటానన్నమాట. ఇక ఇక్కడే పూనపు బిందెలు ఉన్నాయి కదండి, ఆ బిందెల్ని మంచిగా నిండుగా పసుపు రాసి బియ్యపిండితో కుంకుమతో ముగ్గులు పెట్టేసి ఈ విధంగా మంచిగా అలంకరించుకున్నాను. ఒక్కొక్కరిని చూస్తే ఆ బొనాల్ని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారిని తలపైన వెతుకొని వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా అండి. నాకు కూడా అలా చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇక అందుకోసం అనేసే నేను ఈ విధంగా లాస్ట్ ఇయరే ఈ బిందెల్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా మంచిగా అలంకరించుకొని వేపాకులతో ఈ బోనాన్ని అయితే ఇలా అలంకరించుకుంటున్నాను. ఆ పోచమ్మ తల్లికి వేపాకంటే చాలా ప్రీతికరము. అసలు ఈ బోనాలను ఎందుకు చేస్తారో చెప్పనా అండి. మనకు అంటే సీజనల్గా ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది కదా అండి. ఈ వర్షాకాలంలో అన్ని క్రిమికీటకాలు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం వెదర్ చేంజ్ వల్ల మన హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది. మరియు ఎండకుండి ఉండి మన బాడీలో హీట్ ఎక్కువగా ఉండిపోయి ఒకేసారి చల్లదనానికి అలవాటు పడక అన్ని సీజనల్ జబ్బులు వస్తూ ఉంటాయి కదా, అలాంటివి రాకుండా ఈ వేపాకు అనేది ఆయుర్వేదంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంటికి వేపాకును కట్టుకుంటారో లేదా ఆ వేపాకుతో చేసిన పదార్థాలు అంటే జ్యూసెస్ కానీ అలాంటివి ఏమన్నా తీసుకున్నట్లయితే మనకు అసలు ఎలాంటి జబ్బులు కూడా రావని ఒక నమ్మకం. మనం ఏ పూజ చేసినా దాని వెనకాల సైంటిఫిక్గా ఏదో ఒక రీజన్ ఉంటుందండి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ బెల్లంతో చేసిన పరమాన్నం చేసి తినడం వల్ల కూడా మన బాడీలో హీట్ అనేది పెరిగిపోయి మన బాడీ అనేది కొంచెం ఆ కూల్నెస్కి అలవాటు పడిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా పరమాన్నం చేసుకుంటాం. ఇప్పుడు వేపాకులు కట్టడం వల్ల కూడా ఇంటికి ఎలాంటి క్రిమికీటకాలు రాకుండా ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్గా ఉంటుందని ఒక నమ్మకం. కాబట్టి ఈ విధంగా బోనం చెల్లించి వేపాకుతో ఇంటిదంతా అలంకరించుకొని మన ఇంటి గుమ్మాలకి కూడా వేపాకును కట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇక తర్వాత ఒక బోనంలోనేమో బెల్లం అన్నం పెట్టాను. కొంతమంది పసుపు వేసి కూడా అన్నం వండుకుంటూ ఉంటారు. మా అత్తమ్మనైతే బెల్లం అన్నమే వండుతుంది. అందుకోసం అనేసి మా అత్తమ్మ ఎట్లా చేస్తుందో బోనాన్ని నేను కూడా అదే విధంగా బెల్లం అన్నమే వండుతానన్నమాట. ఇక తర్వాత బోనంలో ఇంకొక దాంట్లోనేమో బెల్లం చాక అంటే శుద్ధ జలం తీసుకొని అందులో బెల్లాన్ని తుంచి వేయాలన్నమాట. పైన దాంట్లోనేమో బెల్లం చాక పోసి కింద దాంట్లోనేమో బోనం వేస్తారు. ఆ బోనంలో కొంచెం అంతా ఓం శ్రీ మాత్రే నమః అంటూ కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా వేసుకున్న తర్వాత బెల్లం శాఖను కూడా పెట్టుకున్నాక ఇక్కడ నేను పువ్వొత్తి చేస్తున్నాను. నార్మల్గా ఒత్తులు అయితే మనం నిండుకుంటుంది, బయటికి వెళ్ళేసరికి నిండుకుంటుంది అనే ఉద్దేశంతో ఇలా పువ్వొత్తి వేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా పోసుకుంటే అస్సలు దీపం అనేది కొండెక్కకుండా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ చూపించాను చూసారా,
ఈ విధంగా చేసుకొని ఆయిల్ పోసుకొని ఇక అమ్మవారి ముందైతే నైవేద్యం బెల్లం అంటే ఇలా బోనాన్ని పెట్టుకున్నాను. బోనం ముందు కూడా కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇక ఇంట్లో అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉల్లిగడ్డలు, పండ్లు, చీరె, సారె, పసుపు, కుంకుమ, పప్పు పల్లారము ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారండి. ఇక అవన్నీ కూడా కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకొని మా వారేమో అది తీసుకున్నారు. నేనేమో బోనం ఎత్తుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయామండి. అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూడండి. అసలు ఎంత బాగా అనిపించిందో అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించింది. అమ్మవారికి గాజుల మాల వేశారండి. అదైతే అద్భుతంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేనండి. గాజుల మాల అయితే నిండుగా వేశారు. అది ఈ అలంకరణలను లోపల కనిపించకుండా ఉందన్నమాట. ఇక మళ్ళీ ఈరోజు కూడా మంచిగా నిండుగా మళ్ళీ కొత్త శారీ కట్టేసి ఈ విధంగా అలంకరించారు. అది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే బోనం తీసుకొచ్చేసి 5 నైవేద్యాలు 5 ఆకులలో నైవేద్యం పెట్టాలన్నమాట. 2 ఆకులు వేయాలి. ఎప్పుడైనా కానీ ఒక ఆకు పెట్టకూడదు. ఈ విధంగా 2 ఆకులలో మనం తీసుకెళ్ళిన బోనం ఉంది కదా అండి, ఆ బెల్లం అన్నం ఉంది కదా, బెల్లం అన్నాన్ని అమ్మవారికి సమర్పించాలన్నమాట. ఫస్ట్ అయితే బోనం నిండుగా ఈ దీపాన్ని తీసి పక్కన పెట్టేసి నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. అదే అందరూ ఉన్నప్పుడు హడావిడి అయిపోయినట్టు అనిపిస్తుందండి. కొంచెం నాకెందుకో గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజైతే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అమ్మవారు ప్రత్యేకంగా బోనం నా కోసం నువ్వు చెల్లించి స్వప్న అన్నట్టుగా అనిపించింది. చాలా ప్రశాంతంగా అమ్మవారికి అయితే నైవేద్యాన్ని ఇలా తమలపాకులో పెట్టేసి మోదుకాకులో పెట్టుకోవాలండి. అసలు మనం పోచమ్మ తల్లికి అయితే మోదుకాకులు నైవేద్యం పెడతారు. కాకపోతే నా దగ్గర మోదుకాకులు లేవని తమలపాకులే తీసుకొని వెళ్ళాను. ఆ తమలపాకులో ఈ విధంగా బెల్లం అన్నం పెట్టేసి తర్వాత పాలు పెరుగు కలిపి కొంచెం అమ్మవారికి అది పాలు పెరుగు తర్వాత బెల్లపు చాక తర్వాత పప్పు పలారం అవన్నీ కూడా నైవేద్యంలో పెట్టేసి ఆ అమ్మవారికి సమర్పించి మనం తీసుకెళ్ళిన ఉల్లిగడ్డలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అగరవత్తులు, ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారిని మనసారా కోరుకున్నాను. అమ్మ అందరూ బాగుండాలి అమ్మ, అందులో మేము ఉండాలి తల్లి. నెక్స్ట్ ఇయర్ పిల్లలు ఉంటే కనుక పిల్లల్ని కూడా తీసుకొస్తా తల్లి నీ దగ్గరికి. పిల్లలు వాళ్ళ స్టడీస్లో బిజీగా ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి తీసుకురాలేదమ్మా అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి. ఈ విధంగా ఈరోజు అమ్మవారికి బోనం చెల్లించి ప్రశాంతంగా పూజనైతే చేసుకున్నానండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇదే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ అండి.